ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారి దంపతులు ఇద్దరికి కూడాను నా నమస్సమాంజలు తెలియజేసుకుంటూ ఈ సత్సంగములో పాల్గొన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక సాయిరాములు తెలియజేస్తున్నాను. ఈరోజు అహం సత్యబోధక 2లో 263వ పేజీ చివరి పేరా నుంచి చదవవలసి ఉన్నది. స్వామి అనగానే మనకి అభయహస్తముతో కూడినటువంటి స్వామి యొక్క రూపము మనకి మధ్యలో ఆమె మెదులుతుంది. ఆ అభయహస్తము స్వామిది ఎలా ఉంటుందో ఒక చిన్న పాట ద్వారా మొదలు పెట్టుకొని సత్సంగానికి వెళ్దాం. సాయిరాం. అభయహస్తము సాయి అభయహస్తము, ఆపదలో వెన్ను తట్టి ఆదుకునే హస్తము. అభయహస్తము సాయి అభయహస్తము, ఆపదలో వెన్ను తట్టి ఆదుకునే హస్తము. అభయహస్తము సాయి అభయహస్తము, కృతయుగమున ధరగాచిన విష్ణు హస్తము మహావిష్ణు హస్తము. కృతయుగమున ధరగాచిన విష్ణు హస్తము మహావిష్ణు హస్తము. త్రేతలో ధర్మము నిలిపిన దివ్య హస్తము శ్రీరామ హస్తము. త్రేతలో ధర్మము నిలిపిన దివ్య హస్తము శ్రీరామ హస్తము. ద్వాపరమున గీతను దయచేసి కృష్ణ హస్తము, అదే నేడు కలియుగమున అవనిగాచు హస్తము మన సాయి హస్తము. ద్వాపరమున గీతను దయచేసి కృష్ణ హస్తము, అదే నేడు కలియుగమున అవనిగాచు హస్తము మన సత్య సాయి హస్తము. అభయహస్తము సాయి అభయహస్తము, అభయహస్తము సాయి అభయహస్తము. ఎంత వారినైనా ఎంతెంత దూరమందున్నా, ఎంత వారినైనా ఎంతెంత దూరమందున్నా, శరణన్న కరుణించే వరదహస్తము వరదహస్తము. శతజనులకు ప్రీతి నొసగి చేయూతనిచ్చి కాచి, శతజనులకు ప్రీతి నొసగి చేయూతను నిచ్చి కాచి, సకల జనుల పాలించే సదయ హస్తము మన సత్య సాయి హస్తము. వేదాలను రక్షించే వినుత హస్తము దివిజ వినుత హస్తము. వేదాలను రక్షించే వినుత హస్తము దివిజ వినుత హస్తము. సకల సృష్టి చేసే సమస్త హస్తము శ్రీ స్వామి హస్తము. వేదనలను బాపే విభూతి నొసగు హస్తము, వేదనలను బాపే విభూతి నొసగు హస్తము. ఆ చేతి స్పర్శ పొందు బ్రతుకే ప్రశస్తము, ఆ చేతి స్పర్శ పొందు బ్రతుకే ప్రశస్తము. అభయహస్తము సాయి అభయహస్తము, అభయహస్తము సాయి అభయహస్తము. అభయహస్తము సాయి అభయహస్తము. నిన్నటి దానిలో కరణం సుబ్బమ్మ గారి గురించి స్వామి చెప్తున్నారు. అచిరకాలములోనే కరణం సుబ్బమ్మ ఇల్లు కూడా పట్టనంతగా జనం వచ్చారు. అది చూచి వెంకమరాజు, అమ్మా, మా వలన మీకు ఈ అసౌకర్యం ఎందుకు? ఇక మీదట సత్యమును వేరుగా ఒక ఇంటిలో ఉంచుదాం అన్నాడు. అప్పుడు సుబ్బమ్మ వేణుగోపాల స్వామి గుడి ప్రక్కన కొంత భూమి ఇచ్చింది. అక్కడ నా కోసం ఒక చిన్న గది కట్టించారు. అందుకు సుబ్బమ్మ సహాయం చేసింది. నన్ను ఆ గదిలో ఉంచి తలుపులకు తాళం వేసేవారు. అయినా నేను ఎట్లాగో తప్పించుకొని కొండపైకి వెళ్ళి కూర్చునేవాడిని.
తాళం చూస్తే వేసినది వేసినట్లుగానే ఉంటున్నది. మరి ఈ పిల్లవాడు బయటకు ఎట్లా వచ్చాడు అని అందరూ ఆశ్చర్యపోయేవారు. ఈ విధమైన అద్భుతాలు దినదినానికి అనేకం జరుగుతూ వచ్చాయి. ఒకనాటి రాత్రి కొందరు నేనుండే గదికి బేగం వేసి నిప్పు పెట్టారు. ఆ గది వరిగడ్డితో కప్పబడడం చేత పెద్ద మంటలు రగులుకున్నాయి. లోపల ఉన్న సాయిబాబా ఏమైనాడోనని చాలా మంది భయపడుతూ పరిగెత్తి వచ్చారు. వెంకమ్మ, సుబ్బమ్మ, ఈశ్వరమ్మ అందరూ ఏడ్చుకుంటూ వచ్చారు. కొంతసేపటికి పెద్ద వర్షం కురిసింది. అయితే ఆశ్చర్యంగా ఆ ఇంటి పైన మాత్రమే కురిసింది. మంటలు ఆరిపోయాయి. స్వామి క్షేమంగా ఉండడం చూసి వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏ దుర్మార్గులో, ఏ దుష్టులో ఈ విధంగా చేయరాని పనులు చేస్తున్నారు అని బాధపడ్డారు వారంతా. అప్పుడు సుబ్బమ్మ ఆ గదికి వేసిన బేగమును పగలగొట్టి నన్ను తన ఇంటికి తీసుకుపోయింది. ఇలా అనేక రకములైన పరీక్షలకు నేను తట్టుకొని నిలబడిన తరువాతనే అందరూ నన్ను సాయిబాబా అని నమ్ముతూ వచ్చారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా పెనుగొండలో ఒకడు తాను సాయిబాబా భక్తుడనని బయలుదేరాడు. మరికొందరు నా మాదిరే జుట్టు పెంచుకొని, నా మాదిరే గౌను వేసుకుని నేను సాయిబాబాను అని చెప్పుకుంటూ వచ్చారు. కొందరేమో సాయిబాబా భక్తుడని, కొందరేమో తానే సాయిబాబా అని చెప్పుకుంటూ వచ్చారు. పేరు పెట్టుకున్నంత మాత్రము అది నెగ్గుతుందా? వాళ్ళు చేస్తున్నదంతా మోసమని ప్రజలు గుర్తించారు, సత్యాన్ని తెలుసుకున్నారు. నేను పుట్టపర్తిని వదిలిపెట్టను. బెంగుళూరు వంటి దూర ప్రదేశాల నుండి భక్తులు వచ్చి నన్ను వారి వెంట రావలసిందిగా ప్రార్థించేవారు. ఒకనాడు ఈశ్వరమ్మ, వెంకమ్మ నా వద్దకు వచ్చి, స్వామి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ పుట్టపర్తిని మాత్రం వదిలిపెట్టకండి అని ప్రాధేయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పుట్టపర్తిని వదిలిపెట్టను, ఇక్కడే ఉంటాను అని నేను వాగ్దానం చేశాను. క్రమంగా మైసూరు మహారాణి ఇంకా కొందరు పెద్దలు కార్లు వేసుకొని పుట్టపర్తికి రావడం మొదలుపెట్టారు. అప్పట్లో చిత్రావతి నది నిత్యం ప్రవహించేటటువంటిది. వాళ్ళు తమ కార్లను నదికి అవతల గట్టున నిలిపి నదిని దాటి వచ్చేవారు. ఈ విధంగా భక్తి ప్రపత్తులు పెరుగుతూ వచ్చేటప్పటికి ఇంకా ఎవ్వరూ ఏ విధంగానూ అడ్డు పెట్టడానికి వీలు లేకుండా పోయింది. స్వామి కీర్తి దూర ప్రాంతాలకు కూడా ప్రాకింది. ఇదంతా మాతృమూర్తి యొక్క ప్రభావమే అనే సత్యాన్ని అందరూ గుర్తించారు. అదేవిధంగా ప్రతి మహనీయుని యొక్క ఉన్నతికి తల్లియే మూల కారణం. గుణవంతులైన తల్లులు తమ భక్తి ప్రపత్తుల చేత, పూజల చేత, ప్రార్థనల చేత పిల్లలను మహనీయులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు. వారికి చదువులు, డిగ్రీలు ఉండకపోవచ్చు తల్లులకు. ఎట్టి చదువులు లేని ఈశ్వరమ్మ యొక్క సద్గుణముల వల్లనే ఈ పుట్టపర్తి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినది. కానీ ఈనాడు ఈశ్వరమ్మను మరచి ఈశ్వరమ్మ కన్న కుమారుని గొప్పగా పొగుడుతున్నారు. ఈశ్వరమ్మ లేక ఈ గొప్ప శక్తి ఎక్కడి నుండి వచ్చింది? కనుక తల్లి యొక్క కీర్తిని మీరు కాపాడుతూ రావాలి, మాతృమూర్తిని గౌరవించాలి. ఈ విధంగా జరుగుతూ వచ్చినది ఈ సత్యసాయి యొక్క ప్రభావము. ఈ పేరాలో ఆ ఎదురు హాల్లో కూర్చున్నటువంటి విద్యార్థులందరినీ కూడా తమ తమ తల్లులను ఎలా గౌరవించాలి, అలాగే తల్లుల యొక్క ఆ పెంపకంలో గొప్పవారైనటువంటి మరి శివాజీ కానీ, గాంధీ గారు కానీ, ఇట్లా ఎంతో మంది మహనీయులు తల్లులను యొక్క చెప్పినటువంటి బుద్ధులు నేర్చుకుంటూ చాలా గొప్పవారయ్యారు. కాబట్టి అటువంటి తల్లి యొక్క స్థానాన్ని తెలుసుకొని అందరూ కూడా మీ తల్లుల కీర్తిని కాపాడేటట్లుగా మీరు
మాతృమూర్తిని గౌరవించాలి అని స్వామి చెప్తున్నారు. ఈశ్వరమ్మకు ఆనాడు ప్రమాణం చేయటం వలన నేను ఈనాటి వరకు పుట్టపర్తిని వదలలేదు. ఈ తల్లిని గౌరవించడం అనేది చిన్న పెద్ద ఏమీ లేదండి. మరి కొంతమంది అదృష్టవంతులు, చాలా మనం పెద్దవారైనప్పుడు కూడా తల్లులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అదృష్టవంతులు ఉన్నారు. వారికి సేవ చేసుకోవడం వలన ఎంతో జీవితంలో మనం ఉన్నత స్థాయిని పొందగలుగుతామండి. అది నేను కూడా స్వయంగా మా అమ్మగారికి సేవ చేసుకుని చేసుకునేటువంటి అదృష్టాన్ని భగవంతుడు నాకు కలగజేశారు. దాని యొక్క ఆనందం నేను అనుభవించానండి. ఈశ్వరమ్మకు ఆనాడు ప్రమాణం చేయటం వలన నేను ఈనాటి వరకు పుట్టపర్తిని వదలలేదు. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే కానీ నేను ఇంకెక్కడా స్థిర నివాసము చేసేది లేదు. ఈనాడు అనేక మంది తాము పుట్టిన స్థానమును వదిలిపెడుతున్నారు. పుట్టిన స్థానమును వదలకూడదు. అది ఈ అవతారం యొక్క తత్వము. ఇక్కడ ఉన్న చెట్టును పెరికి ఇంకొక చోట నాటితే అది ఎంతకాలం బ్రతుకుతుంది? సాయిబాబా అనే ఈ మహావృక్షము ఎక్కడ పుట్టిందో అక్కడే పెరగాలి. ఈ పుట్టపర్తిని వదలకుండా నేను ఇక్కడే ఉండటం వలన ఈ గ్రామం ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కృష్ణ భగవానుడు నిర్మించినటువంటి అక్కడ ద్వారక ఎలాగైతే ఉండేదో అలా ద్వారక వలనే ఈ కలియుగ వైకుంఠం అనబడేటువంటి పుట్టపర్తిలో ఆ స్వామి ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా స్వామి యొక్క పుట్టిన స్థలము దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రపంచానంతటికీ కూడా పుట్టపర్తి అనేటువంటి ఒక గ్రామము ప్రపంచం నలుమూలల తెలిసింది అంటే అది స్వామి యొక్క మహాత్మ్యము, అలాగే అవతార మహత్యము కూడాను. అసలు ఈ గ్రామానికి పుట్టపర్తి అని పేరు రావడానికి వెనుక ఒక విచిత్రమైన చరిత్ర ఉన్నది. ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయం ఉన్న చోట పూర్వం ఒక చిన్న పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక పాము నివసించేది. ఈ గ్రామంలో ఉండే గొల్లలు ప్రతిదినము తమ గోవులను మేపటానికి ఊరు బయటకు తీసుకుని పోయేవారు. ఒక ఆవు మాత్రం తప్పించుకొని ఆ పుట్ట దగ్గరికి పోయేది. దాని పొదుగులోని పాలను పాము త్రాగేది. ఒక రోజున కొంతమంది గొల్లలు ఇది చూచి పుట్ట దగ్గరికి పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు. పాలు త్రాగుతుంటే ఆ పామును పెద్ద రాయితో కొట్టారు. అప్పుడు ఆ పాము ఈ గ్రామంలో గొల్లలు కానీ గోవులు కానీ బ్రతకటానికి వీలుండదని శాపమిచ్చింది. అందువల్లనే పుట్టపర్తిలో ఉన్న గొల్లలు గ్రామాన్ని వదిలి దూరంగా ఉన్న గోకులంలో ఇళ్ళు కట్టుకున్నారు. గొల్లలు ఎవ్వరూ పుట్టపర్తిలో నిద్ర చేసేవారు కాదు. సాయంకాలం అయ్యేటప్పటికీ గోకులం వచ్చేసేవారు. ఆనాడు ఆ గొల్లలు పాముపై విసిరిన రాయే ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్నది. అలాగే వెంకటేశ్వర స్వామి చరిత్రలో కూడా ఆ వెంకటేశ్వర స్వామికి పుట్టలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి మరి పాలను ఇచ్చినటువంటి ఆవు కథ కూడా మనకు తెలిసినదే. అలాగే ఇక్కడ ఈ పుట్టపర్తిలో అటువంటి కథే ఇక్కడ జరిగింది. తర్వాత పాము వల్ల శాపం పొంది కొంతకాలం అక్కడ ఇళ్ళు లేకుండానే ఊరు వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి నివసించేవారట. ముఖ్యంగా ఆనాడు పాముపై విసిరినటువంటి రాయే ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు అందుకునేటువంటి విగ్రహముగా ఉన్నది. ముఖ్యంగా ఈనాడు సాయిబాబా కీర్తి జగద్వ్యాప్తి కావటానికి కారణము, పుట్టపర్తి అనే పేరు రావటానికి కారణము చెప్పాలని సంకల్పించి ఇదంతా చెప్పాను. కాబట్టి తాను స్వయంగా వారి యొక్క అమృత వాక్కులతోటి పుట్టపర్తి యొక్క పూర్వ చరిత్రను లోకానికి తెలియజేయాలనేటువంటి సంకల్పంతో ఆ పైకదంతా కూడా స్వామి తమ స్వయం వాక్కులతో చెప్పడం జరిగింది. ఈ పుట్టపర్తికి ఎంత గొప్ప చరిత్ర ఉంది. ఇది ఏదో తమాషాకి పెట్టిన పేరు కాదు. ఈ పేరు
ఇక్కడికి గొప్ప గొప్ప వారందరూ వచ్చారు. ఇక్కడ ఎంతో మంది పుణ్యాత్ములు నివసించి పుట్టపర్తి యొక్క పేరు ప్రతిష్టలను కాపాడుతూ వచ్చారు. ఆ రోజుల్లో మైసూరు మహారాజా వారు వచ్చేవారు. ఆయన తల్లి సదాచార సంపన్నురాలు. ఆమె కర్ణాట నాగేపల్లి వద్ద కారు దిగి ఇక్కడికి నడిచి వచ్చేటటువంటిది. ఈ విధంగా అనేక మంది పెద్దల చేత గౌరవింపబడి పూజింపబడినటువంటిది ఈ పుట్టపర్తి. ఆనాడు మహారాజుల యొక్క జీవన విధానము ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది. అటువంటి కుటుంబాల వారు కూడా కారు దిగి ఆ నదిలో నడచి యువతలకి వచ్చి స్వామిని దర్శించుకునేటువంటి వారు. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటిది, పూజింపబడుతున్నటువంటిది ఈ పుట్టపర్తి. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై. చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున మరువకుండ ఏలును నిన్ను. స్వామి ఎప్పుడు కూడా తన యొక్క భక్తులందరినీ కూడా చేతబట్టి నడిపిస్తూ ఉంటారు. ప్రేమ స్వరూపులారా, మీరు నిజంగా పుణ్యాత్ములు, చాలా అదృష్టవంతులు. స్వామితో ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలం గడుపుకుంటూ వచ్చారు. మీతో సాయి, సాయితో మీరు. కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అని చెబుతూ వచ్చారు. దైవం యొక్క శక్తి సామర్థ్యములను ఎవరూ వర్ణించలేరు. అవి అనంతమైనవి. కనుక మీరు దైవ విశ్వాసమును పెంచుకోండి. విద్యార్థులారా, ఈ పుట్టపర్తి కళాశాలలో చేరినందుకు, ఇక్కడ ఉన్నత విద్యను నేర్చుకున్నందుకు పుట్టపర్తి పేరు ప్రతిష్టలను మీరు కాపాడుతూ రావాలి. ఇక్కడ ఒక విషయాన్ని సాయి సంస్థల్లో ఉన్నవారందరూ కూడా తెలుసుకోవాల్సినదండి, తెలపవలసినది ఏమిటంటే, స్వామి యొక్క పూర్వ చరిత్ర చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు మన స్థాయిలో ఉన్న మన వయసులో ఉన్న వాళ్ళందరం కూడా షిరిడి సాయి, పత్తి సాయి టెరీ సీరియల్ ద్వారా చిన్నతనంలో స్వామి యొక్క జీవితాన్ని మనం చూడగలిగాం. కానీ ఆ తరువాత ఇప్పుడు వచ్చేటువంటి కొత్త వాళ్ళకి ఆ విషయాలు ఏమీ తెలియటం లేదండి. కనుక కనీసం సంవత్సరంలో ఒకసారి ఒక 5-6 రోజులు భక్తులకు ప్రత్యేకంగా ఆ టెలి సీరియల్ని మందిరాల్లో చూపించడం కూడా చాలా అవసరం. దాని వలన స్వామి ఎడల ఎంతో, ఎప్పుడైనా అవతలేవా స్వామి యొక్క ఆ చరిత్ర తెలిసినప్పుడు హృదయంలో అతుకుపోతుంది. ఇక చూస్తూ ఉంటున్నాం అనమాట. వెళ్తున్నారు, పుట్టపర్తికి సేవకు వెళ్తున్నారు, లేదా పత్తి యాత్రకి వెళ్తున్నారు, తర్వాత మళ్ళీ మందిరాల్లోకి రావడం లేదు. కారణం గమనించినట్లయితే ఆ స్వామి యొక్క గొప్పతనం కానీ, స్వామి యొక్క మహిమలు కానీ, ఆ స్వామి యొక్క అనుగ్రహం కానీ తెలుసుకోలేకపోతున్నారు. అందుకని ఈ స్వామి యొక్క చిన్ననాటి చరిత్ర, మహిమలు, లీలలు ఎన్నో చాలా తెలపవలసినవి చిన్నవాళ్ళకి తెలపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదండి. ఇప్పుడు మా నూజివీడు మందిరంలో కూడా ప్రతిరోజు సత్సంగం సాయంత్రం పూట ఒక అరగంట ఏమో స్వామి లీలలు ఉన్నటువంటి పుస్తకం, ప్రస్తుతం అన్యదా శరణం నాస్తి విజయమ్మ గారు రాసింది, తర్వాత ఏమో సత్యోపనిషత్తు ఒక అరగంట ఏమో లీలలతో ఆనందం, ఒక అరగంట ఏమో స్వామి చెప్పినటువంటి బోధనలను అర్థం చేసుకునేటట్లుగా చేసుకోవడం. ఇలాంటి సత్సంగాలు కనుక తప్పనిసరిగా జరుపుకోవాల్సినటువంటి అవసరం కూడా మందిరాల్లో ఉంటుందండి. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెబుతున్నాను. ఇక్కడ చదువుకోవడానికి వచ్చే పిల్లలు సెలవులిచ్చినా ఇళ్ళకి పోవటానికి ఇష్టపడరు. స్వామి వద్ద చదువుకోవడానికి పాఠశాలలో వచ్చిన పిల్లలకి సెలవులకి ఇంటికి వెళ్ళిపోవడం కంటే కష్టం. మిగతా హాస్టల్లో ఉన్న వారికి ఎప్పుడు సెలవులు ఇస్తారా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. మరి స్వామి కళాశాలలో, పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు సెలవులు వస్తుంటే సంతోషించేవాళ్ళు కాదు. ఎంబీఏ, ఎంటెక్ వంటి గొప్ప గొప్ప డిగ్రీలు పొందిన తరువాత కూడా స్వామి మేము ఇక్కడే ఉండాలి అని ప్రార్థిస్తూ ఇక్కడే ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. దీనికి కారణం ఏమిటి? ఈ సత్యసాయి బాబా ఒక పెద్ద మ్యాగ్నెట్, అందరినీ ఆకర్షించే గొప్ప మ్యాగ్నైట్ దైవమే. దైవమే అందరి హృదయాలను ఆకర్షిస్తుంటాడు.
ఈ మ్యాగ్నెట్ యొక్క దివ్య ప్రభావము మీరు మున్ముందు చూడగలరు. స్వామి యొక్క చరిత్ర ఎంత అంటే మొత్తం స్వామిని గురించి తెలుసుకోవడం అనేటువంటి పదం సరైంది కాదు. కానీ స్వామి లీలను తెలుసుకోవడం, మహిమలను తెలుసుకోవడం, ఎవరెవరు స్వామి దగ్గరికి ఎలా వచ్చి ఎలా అనుగ్రహం పొందారో ఆ భక్తుల కథలే ఆ ఆనందాన్ని కలగజేస్తాయి. భగవంతుని యెడల విశ్వాసాన్ని పెంచుకోవడానికి పనిచేస్తాయి. అదే ఇక్కడ ఆ విద్యార్థులు అలా ఉండిపోతారు అంటే స్వామి యొక్క ప్రేమ అనేటువంటి ఒక మ్యాగ్నెట్ అన్నమాట. అలాగే దైవము అందరి హృదయాలను ఆకర్షిస్తుంటాడు. ఎందుకంటే ప్రేమ హృదయుడు కనుక. ఈ దివ్య ప్రభావము మీరు మున్ముందు చూడగలరు, ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు స్వామి. శతమానం భవతి. అక్కడ ఆంజనేయ గారు కూర్చున్నారట. ఆ ఆంజనేయ గారిని చూపిస్తూ స్వామి ఈ మాటలు చెప్తున్నారు. ఆనాడు నేను ఉరవకొండలో రాతిపైన కూర్చుని మొట్టమొదటిసారి మానవాళికి ప్రబోధము చేసిన చోట ఈయన ఒక మందిరము కట్టించాడు. ఆంజనేయ గారు కట్టించారటండి ఉరవకొండలో. ఆ మొట్టమొదట ప్రబోధం చేసిన చోట, మానస బజరే గురుచరణం చెప్పినటువంటి చోటు. ఈయన ఒక మందిరం కట్టించారు. తాను ఎంఎస్సి పూర్తి చేసి ఆంజనేయ గారు డాక్టరేట్ డిగ్రీ కూడా తీసుకున్నాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షునిగా సేవ చేస్తున్నాడు. ప్రస్తుతం అంటే ఈ 2003వ సంవత్సరం స్వామి మాట్లాడుతున్నటువంటి సందర్భం అదన్నమాట. ప్రస్తుతం 2003వ సంవత్సరంలో ఆంజనేయ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థ అధ్యక్షులుగా పనిచేస్తున్నారట. వారు మరి ఎంఎస్సి పూర్తి చేసి డాక్టరేట్ పొందాక కూడా స్వామి సేవలో బయట ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికే వచ్చి సేవ చేసుకుంటున్నారు. ఆంజనేయ గారి సంగతి అది. తర్వాత మరొక వయోవృద్ధుడిని చూపిస్తూ స్వామి మామ ఇతను అంటే ఆంజనేయ గారి మామగారు, ఇతను ఉండేది కూడా అక్కడే. స్వామి కోసమని 100 ఎకరాల స్థలం తీసి అందులో రకరకాల ఫల వృక్షాలను పెంచి ఆ పండ్లన్నీ మన పిల్లల కోసం పుట్టపర్తికి పంపిస్తుంటాడు. ప్రస్తుతం ఈయనకు 100 సంవత్సరాలు నిండాయి. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారంటేనండి, స్వామిని ఆశ్రయించినటువంటి, స్వామి యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు ఎలా శతమానం భౌతిగా మరి చిరకాల ఆయుష్ను కలిగి శతమానం 100 సంవత్సరాలు బ్రతుకుతారో చెప్తున్నారు ఈ ఉదాహరణలన్నీ కూడా. ఇక్కడ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలి. ప్రశాంతి నిలయంలో స్వామికి తమ జీవితాన్ని అంకితం చేసిన భక్తులు 100 సంవత్సరాలు నిండనిదే వెళ్ళిపోరు. అంతటి ఆయుర్దాయాన్ని పొందుతూ మరి ఆ ఉన్నటువంటి ఆయుర్దాయాన్ని భగవంతుని యొక్క సేవలోనే ప్రశాంతి నిలయంలో గడుపుకునేటువంటి వారు ఉన్నారు. వారిని గురించి చెప్తున్నారండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతితిష్టతి. కస్తూరి ఇక్కడికి వచ్చాడు, పరిపూర్ణమైన జీవితాన్ని గడిపాడు. పూజారి కిష్టప్ప వచ్చాడు, ఆయనకు 100 పూర్తి నిండాయి. కామావధాని మీకు తెలుసు, గొప్ప వేద పండితుడు. ఈ కామావధాని గారి పేరు కనుక అన్నట్లయితే శరణాగతి అనేటువంటి స్థితికి కామావధాని గారు పరాకాష్ట అన్నమాట. ఈయన తూర్పుగోదావరి జిల్లాలో వారి సొంత గ్రామం అయితే స్వామి తూర్పుగోదావరి పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ కామావధాని గారి ఊరు మీదుగా వెళుతూ ఆ ఊరి పొలిమేరలో కామావధాని గారిని దింపి స్వామి ఆ పై ఊరికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటి దాకా కూడా ఈ కామావధాని గారు వారి సొంత ఊర్లో పొలిమేరలో ఉన్నప్పటికీ కూడా వారి ఇంటికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు ఆ ఊరు బయటనే. ఆ వచ్చినటువంటి స్వామి ఏమి కామావధాని మీ ఇంటికి వెళ్ళలేదేమి అని అడిగితే ఈయన ఇచ్చినటువంటి సమాధానం అన్నమాట, స్వామి నాకంటూ ఒక ఊరేమి ఉన్నది మిమ్మల్ని మించి అని ఆ కామావధాని గారి నోటి వెంట వచ్చినటువంటి మాట స్వామికి ఎంత శరణాగతి అయ్యాడో ఈ కామావధాని గారిని గురించి ఆ సన్నివేశం మనకి తెలుస్తుంది. అంతటి గొప్పవాడు ఆయన, శరణాగతి పొందినవాడు స్వామి దగ్గర. అందుకని మీకు తెలుసు, కామావధాని మీకు తెలుసు, గొప్ప వేద పండితుడు. ఆయన ఇక్కడకు వచ్చి తిరిగి వెనుకకు పోలేదు, 30 సంవత్సరములు ఇక్కడే ఉండిపోయాడు. ఒక దినం సీతారాముల కళ్యాణోత్సవం జరిపించిన తర్వాత
తన రూముకి వెళుతూ స్నానం చేసి తిరిగి వస్తాను స్వామి అన్నాడు. ఈ కామావధాని గారు ఆ రోజు సీతారాముల కళ్యాణోత్సవం జరిపించినటువంటి రోజు అన్నమాట. అది అయిపోయిన తర్వాత రూమ్కి వెళుతూ స్వామితో అన్నట్ట, స్నానం చేసి తిరిగి వస్తాను స్వామి అని. స్వామి అన్నమాట ఏమిటంటే, నీవేమీ రానక్కర్లేదు, స్నానం చేసి భోజనం చేసి హాయిగా పడుకో అని చెప్పాను అంటున్నారు స్వామి. తిరిగి వస్తాను స్వామి అని చెప్తే ఆయనకి చెప్పి, నువ్వు రానక్కర్లేదు, హాయిగా భోజనం చేసి పడుకో అని చెప్పాను అంటున్నారు. ఆయనట వెళ్ళి స్నానం చేశాడు, స్వామి ఆజ్ఞ మీరకూడదని భోజనం చేసి పడుకున్నాడు, అట్లే పోయాడు అంటున్నారు స్వామి. ఆయన అంత అనాయాస మరణాన్ని పొందినాడు కామావధాని గారు. ఆయన నిరంతరము సాయినామాన్ని స్మరించేవాడు కనుక ఎప్పుడూ కూడా భగవన్నామాన్ని స్మరిస్తూ నిరంతరము భగవన్నామాన్ని స్మరిస్తూ మెలకువ ఉన్నంతసేపు పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా ఏ పనులు చేసుకుంటున్నా కూడా మనం స్వామి నామాన్ని మాత్రం మరవకూడదు. అప్పుడు ఏమవుతుంది మరవకూడదంటే, ఇలా వారికి ఎంత దివ్యమైనటువంటి చివరి ప్రయాణం జరిగిందో అలాంటి దివ్యమైనటువంటి ప్రయాణాన్ని పొందగలుగుతాడు భక్తుడు. నిరంతరము సాయినామాన్ని ఆయన జపించేవాడు, స్మరించేవాడు. అంటే స్వామి మనల్ని కూడా అలా స్మరించుకోండి అని పరోక్షంగా మనకు చెప్తున్నారు. అలా స్మరించుకుంటే ఇంకా ఏమిటి, ఎప్పుడు ఏ రోగము ఎరుగుడు ఆయన. ఏనాడు జ్వరం కూడా రాలేదు ఆయనకి. తర్వాత ఇంకా సూరయ్య కూడా 100 ఏళ్ళు జీవించాడు. అతను నిత్య బ్రహ్మచారి. ఈయన వెంకటగిరి రాజా వారి దగ్గర ఉండేవాడు ఈ సూరయ్య గారు. ఆయన ఇక్కడికి వచ్చి 30 సంవత్సరములు సేవ చేశాడు. 100 సంవత్సరాలు జీవించి ఒకనాడు పండుకున్నవాడు పండుకున్నట్లుగానే వెళ్ళాడు ఆ సూరయ్య గారు. ఆ విధంగా వెంకటగిరి రాజా వారి సంస్థానం నుంచి వచ్చినటువంటి ఆయన కూడా 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ నిద్దట్లోనే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అంటే అది స్వామి యొక్క అనుగ్రహం, స్వామిడల ఆయనకు ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తి. తర్వాత అలాగే ఇంకొకరు దంతవైద్యుడు పద్మనాభన్ పెదనాన్న శేషగిరిరావు. ఈ దంతవైద్యుడు పద్మనాభన్ గారి పెదనాన్నగారు శేషగిరిరావు గారు రిటైర్ అయ్యి 63వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు, పుట్టపర్తికి వచ్చాట 63వ సంవత్సరంలో ఆ శేషగిరిరావు గారు. 100 సంవత్సరములు నిండి 63వ సంవత్సరంలో వచ్చారంటే 37 సంవత్సరాలు అక్కడ ఉండి 100 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళిపోయాడు ఆయన కూడా. వీరందరూ పరుల చేత ఏమాత్రమూ సేవ చేయించుకోలేదు. ఇది చాలా ఉన్నతమైనటువంటి స్థానము. పరుల చేత ఎటువంటి సేవలు చేయించుకోకుండా పరమపదాన్ని పొందటము అనేటువంటిది అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయి. గోపాలరావు గారిని శ్రీవారు వేదికపైకి రప్పించి, అక్కడ గోపాలరావు గారిని వేదిక మీద రప్పించి మళ్ళీ పరిచయం చేస్తున్నారట. ఈయన గొప్ప చదువరి, గొప్ప అధికారి, బాగా ఎక్కువగా చదువుకున్నవారు. ఆయన ఒక గొప్ప అధికారి. దేనికి అంటే ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ గా పనిచేశాడు గోపాలరావు గారు. ఇప్పుడు ఈయనకి 100వ సంవత్సరం వస్తున్నది. ఆయన చూపిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా చూపిస్తూ చెప్తున్నారు, వయోభారాన్ని సైతం లెక్క చేయక క్యాంటీన్కు పోయి నీరు పోసి భక్తులకు సేవ చేస్తూ వచ్చాడు ఈ గోపాలరావు గారు. మరి 100వ సంవత్సరం వయసుకు దగ్గర పడిపోయి కూడా ఆయన క్యాంటీన్కి వెళ్ళి భక్తులందరికీ కూడా మంచినీరు సరఫరా చేస్తూ సర్వీస్ చేసుకుంటున్నారు. ఆ వయసులో చేసిన ఉద్యోగం చూస్తేనేమో ఒక బ్యాంకుకి, ఆంధ్ర బ్యాంకుకి చైర్మన్ ఆయన. తాను చైర్మన్ గా ఉన్నప్పుడు బ్యాంకులో స్ట్రైక్ జరిగింది. పెద్ద వారిని జైల్లో పెట్టారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ ఈయనకి టెలిగ్రామ్ పంపింది, నేను ఆనాడు వీరింటికి భోజనానికి వెళ్ళాను. గోపాలరావు, నీవు అనుసరించేది సత్య మార్గము, సత్యాన్ని వదలకుండా ఉండు అని చెప్పాను. నా ఆజ్ఞను శిరసావహించాడు. ఈయనని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. ఆ స్వామిని నమ్ముకొని
రుజుమార్గములో జీవితాన్ని గడుపుకుంటుంటే ఒకవేళ ఎప్పుడైనా అపనిందలు వచ్చినప్పటికీ కూడా అవి మబ్బులు తేలిపోయినట్లుగా తేలిపోతాయి. అందుకని మనం సత్య మార్గములో గనక నిలిచినట్లయితే, నాకు తెలిసినటువంటిది ఒక టైం ఉంది గనక చెప్తున్నానండి, ఒక 2 నిమిషాలు. ఇదే నూజివీడు గ్రామం, నేను నూజివీడు నుంచి మాట్లాడుతున్నాను సాయిరాం. నూజివీడు గ్రామంలో కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి ఉందండి. ఆ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఒకసారి ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే ఆ సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక వారం రోజులు ఇన్వెస్టిగేషన్ పెట్టుకున్నారు. ఆ వాళ్ళు సావధాన దండోపాయాలతోటి ఆ స్టాఫ్ అందరినీ కూడా, మేనేజర్ దగ్గర నుంచి కూడా ప్యూన్ వరకు కూడా, వాళ్ళు చాలా కఠినమైనటువంటి పరీక్షలు పెడుతూ అవసరమైన చోట వాళ్ళు దెబ్బలు కూడా కొట్టారు స్టాఫ్లు అందరినీ కూడా. అయితే అందులో ఒక టైపిస్ట్ ఉన్నారండి. ఆయనకి ఆ మా నూజివీడు గ్రామంలో ఉన్నటువంటి ఒక సాయి భక్తులు బాబా వారి ఒక పాకెట్లో ఒక పాకెట్ ఫోటో ఒకటి ఇచ్చి, ఇది జేబులో పెట్టుకో పంతులు గారు మీకేం అవదో అని చెప్పని ఆ ఫోటో జేబులో పెట్టుకుని ఆయన ఆఫీస్కి వెళుతూ ఉండేవాటండి. నిజానికి మా కళ్ళెదురుగుండా జరిగింది. అటు ఆయన్ని ఆ సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు మామూలుగా సౌమ్యంగా పిలిచి ఎంక్వైరీ చేశారు తప్ప ఎటువంటి నిందా వాక్యాలు కూడా పలకలేకపోయారుట. ఆయన చెప్పేవాడు అనమాట ఎప్పుడు కూడా, ఇలా జరిగింది, నాకు నిజానికి స్వామి భక్తి, నాకు స్వామి తెలియదు, స్వామి భక్తి తెలియదు, ఒక ఆయన తీసుకొచ్చి నువ్వు ఈ ఫోటో దగ్గర పెట్టుకో నీకేం అవదని చెప్పారు. అప్పటి నుంచి వారి ఇంట్లో ఒక పెద్ద బాబా గారి ఫోటో పెట్టుకొని వారు భక్తులైనటువంటి విషయం అండి వీటిలో. అట్లా స్వామి అలా రక్షిస్తూ ఉంటారు. ఈయన ఎవరు ఏమీ చేయలేకపోయారు. అది అందుకు గుర్తొచ్చేది చెప్పాను సాయనం. ఆంధ్ర బ్యాంకులో 60 సంవత్సరాలు పనిచేశాడు ఆయన, గోపాలరావు గారు. ప్రస్తుతం మన ప్రశాంతి నిలయంలో ఆనందంగా నామస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. నీవు పరుల చేత సేవ చేయించుకోకుండా పోతావు, ధైర్యంగా ఉండు అని చెప్పాను. ఆ గోపాలరావు గారితో స్వామి అభయాసం ఇచ్చారు. నీవు ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది, ఎవరి చేత సేవ చేయించుకోవాల్సిన అవసరం రాదు అని చెప్పి ధైర్యం చెప్పారట. తానే ఇతరులకు ఎంతో సేవ చేస్తూ వచ్చాడు. ఎవరితో సేవ చేయించుకోకపోగా తానే తనకు భగవంతుడు ప్రసాదించినటువంటి శక్తితోటి ఆ జీవితాన్ని సేవలో గడుపుకుంటూ వచ్చాడు. ఈ రకంగా ఎందరో భక్తులు చిరంజీవులుగా నిలిచారు. ఈ మాట ద్వారా స్వామి మనందరికీ కూడా, అక్కడ సభలో ఉన్నవారికి, ఇక్కడ మనందరికీను చదువుతున్న వారికి, మనకి ఈ కథ తెలుసుకోబోయే వారికి అందరికీ కూడా ఏం చెప్తున్నారు? నిరంతరము నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే నిండు జీవితమును, 100 ఏళ్ల జీవితమును ఎటువంటి సేవలు చేయించుకోకుండా మంచి ఆరోగ్యంతో భగవంతుణ్ణి చేరతారు. ఏది ఏమైనా ఎప్పటికైనా దేహము మాత్రం పోక తప్పదు. అయితే ఎలా పోవాలి? పరాధీనము కాకుండా పోవాలి. ఇది కోరుకోవాల్సినది. ధనకనక వస్తు వాహనాదులు కాదు. ఈ శరీరము ఎటువంటి ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేటట్లుగా, మంచి జీవితాన్ని గడిపేటట్లుగా స్వామిని మనం అనుగ్రహించవలసిందిగా కోరాలి తప్ప ఇహపరమైనటువంటి ధనకనక వస్తు వాహనాదులు మాత్రం కోరకుండా నిండు జీవితము, ఆరోగ్య జీవితమే మనం కోరుకోవాలి. నిజమైన ఆరోగ్యమే మహాభాగ్యము. ఇక్కడ స్వామి దాని గురించి తెలియజేస్తూ, నిరంతర నామస్మరణ వలన మీరు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యముతోటి మీరు జీవితాన్ని గడుపుతారు అని 23/11/23వ తేదీ దినమును రోజున స్వామి ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని చదవటానికి నాకు అవకాశం కల్పించినటువంటి గురువు గారి దంపతులకు, అలాగే పాల్గొన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక సాయిరాములు తెలియజేసుకుంటున్నానండి. సాయిరాం, సాయిరాం, సాయిరాం. సాయిరామ్. సాయిరాం కోటేశ్వరరావు గారు. సాయిరాం శంకర్ సరస్వతి గారు.
అమ్మ గురువు గారు లేరమ్మా తయారా? అంటే 11:40కి జాయిన్ అవుతానన్నారు. అమ్మాయి ప్రకాశ్రావు గారు ఇంకో 10 minutes ఉంది సార్ మీకు. సాయిరామ్ చెప్పండి. ఇంకో చాప్టర్ మొదలు పెట్టండి. ఒక మంచి గేయం చదువుతాను సాయిరామ్, సరిపోతుంది. ఇంకో 10 minutes ఉంది సార్ మీకు. అలాగే. ఓకే. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు. ఎంత చిత్రము, ఎంత చిత్రము, ఈ సాయి మహిమలెంత చిత్రము, ఎంత చిత్రము, ఈ సాయి మహిమలెంత చిత్రము, ఎంత చిత్రమీతడు మరి చింతామణి వంటివాడు, ఎంత చిత్రమీతడు మరి చింతామణి వంటివాడు, సొంత చెంత చేరినంత మనసు అంతయు బంగారమగును, సొంత చెంత చేరినంత మనసు అంతయు బంగారమగును, ఎంత చిత్రము, ఈ సాయి మహిమలెంత చిత్రము, కన్నుల లోపలనే కరిగి వెన్నెలలు కురిపించును, కన్నుల లోపలనే కరిగి వెన్నెలలను కురిపించును, వన్నెలైన మహిమలెన్నెన్నో చూపించును, వన్నెలైన మహిమలెన్నెన్నో చూపించును, చిన్న వారినైన తాను నెన్నికతో మన్నించును, ఎన్నలేము ఇతని తీరు మనసు ఏమేమో అయిపోవును, ఎంత చిత్రము, ఈ సాయి మహిమలెంత చిత్రము, లేవలేని వారి గోడ చేయి పట్టి నడిపించును, లేవలేని వారి గోడ చేయి పట్టి నడిపించును. అలాగే కుల్వంత్ హాల్లో విదేశ వనిత ఒక ఆవిడ అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచో కాళ్ళు లేకుండా చక్రాల కుర్చీలో ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళి లే అంటే లేచినటువంటి, నడువు అంటే నడుచినటువంటి సన్నివేశం అది. లేవలేని వారి కూడా చేయి పట్టి నడిపించును, చూపులేని వారికి కనుపాపగత కాపుండును, చూపులేని వారికి కనుపాపగత కాపుండును. ఎంతవరకు దృష్టిని కూడా ప్రసాదింపజేశారు. సన్నివేశంలో ఒక ఆయనకి ఒక గుడితనం ప్రార్థిస్తే స్వామి అన్నారట, నీవు ఇప్పుడు గుడితనం లేకుండా చేయమంటావా, లేకపోతే 8 సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుందంటే, స్వామి నీవు ఉన్నావు కనుక నేను ఇప్పుడే 8 సంవత్సరాలు ఈ గుడితనాన్ని అనుభవించేస్తానని చెప్పంటే 8 సంవత్సరాలు తాను స్వామిని తలుచుకుంటూ ఆ గుడితనాన్ని అనుభవించిన తర్వాత ఆ గుడితనం పోయి మరలా కన్నులు వచ్చినాయి. చూపులేని వారికి కనుపాపగత కాపుండును, ఆర్తులైన వారి చూచి ఆధారమున కాపాడును, పత్తివాసుడెంత హృదయవర్తియోనే చెప్పలేను అంటున్నారు చొప్పగట్ల వారు. ఆర్తులైన వారి చూచి ఆధారమున కాపాడును. మనకు కావాల్సిందల్లా ఆర్తి. స్వామి ఎడల మనకి ఎంత ఆర్తి ఉంటే అంత కాపాడబడతాము. అజ్ఞానము రూపుమాప విద్యాలయములు కూర్చెను. 100 పాఠశాలలుగా స్వామి విద్యాలయాలు ఏర్పాటు చేశారు. అజ్ఞానం పోగొట్టడం మామూలు విద్య కాదు. ఈ పాఠశాలల్లో చెప్పేది జ్ఞానమును కలిగించేది. అజ్ఞానము రూపుమాప విద్యాలయములు కూర్చెను, రోగ బాధలను దీర్పగ వైద్యాలయములు గట్టెను, దాహార్తిని దీర్ప సుజల ప్రాజెక్టుల కట్టెను, మోహార్తిని దీర్పనెంత బోధ చేసి చెప్పలేను, ఎంత చిత్రము, ఈ సాయి మహిమలెంత చిత్రము, మతమౌఢ్యము వారించి మంచితనము నేర్పించెను, సేవా సహకారములతో గ్రామాలను కాపాడెను, మానవీయ విలువలతో మరో జగతి సృజించెను, మానవుడే దేవుడనుచు మరో ప్రగతి సాధించెను, మతమౌఢ్యము వారించి మంచితనము నేర్పించెను. మతాలు నామతం గొప్పది నామతం గొప్పదని పోరాడకుండా
ఎవరి మతం వారి గౌరవించుకుంటూ దానిలో ఉన్నటువంటి నీతులను పాటించుకుంటూ మంచితనాన్ని పెంచుకోమని నేర్పించాడు స్వామి. సేవా సహకారములతో గ్రామాలను కాపాడెను. గ్రామ సేవను అలవాటు చేశారు భక్తులకు స్వామి. మానవీయ విలువలతో మరో జగతి సృష్టించెను. స్వామి బాటలో నడిచినటువంటి వాళ్ళకి అంతా కూడాను ఒక ప్రేమమైనటువంటి జగతిని స్వామి సృష్టించారు భక్తులకి. మానవుడే దేవుడనొచ్చు మరో ప్రగతి సాధించను. నేను దేవుడనే, అంతేకాదు మీరు కూడా దేవుళ్ళే, మీరు కూడా దైవములే అని భక్తులందరకు తెలియజేసినటువంటి అవతారము భగవాన్ శ్రీ సత్యసాయి అవతారము. ఎంత చిత్రము ఈ సాయి మహిమలెంత చిత్రము. ప్రేమను చవి చూపి మాకు ప్రేమ విలువలను తెలిపెను. ప్రేమను చవి చూపి మాకు ప్రేమ విలువలను తెలిపెను. రామనామమును పాడుచు గ్రామ సేవలను నేర్పెను. రామనామమును పాడుచు గ్రామ సేవలను నేర్పెను. పాతబడిన భావాలను ప్రక్కకు తొలగించి నేడు. పాతబడిన భావాలను ప్రక్కకు తొలగించి నేడు. రాతి వంటి మా గుండెను ప్రీతితో వెన్నగా మార్చెను. రాతి వంటి మా గుండెను ప్రీతితో వెన్నగా మార్చెను. ఈ లక్షణములన్నీ కూడా స్వామి భక్తులైనటువంటి వారిలో, స్వామిని సేవించుకునేటువంటి వారిలో ఇవన్నీ కూడా కొంత కొంతగా మార్పు ఎలా వస్తుంది? ప్రేమను చవి చూపి మాకు ప్రేమ విలువను తెలిపెను. ప్రేమ విలువ తెలిసింది స్వామి యొక్క ఆ వచనామృతం ద్వారా. ప్రేమ ఎంత గొప్పది, ప్రేమ ఎక్కడికి తీసుకెళ్తుంది, ఎంత మంచి స్థాయికి తీసుకెళ్తుంది, ప్రేమ పూర్ణమైనటువంటి హృదయము ఎంత ఉన్నత స్థాయికి వెళ్తుందో స్వామి చెప్పారు. అట్లాగే రామనామమును పాడుచు గ్రామ సేవలను నేర్పాను. గ్రామ సేవలను నేర్పారు. అలాగే పాతబడిన భావాలను ప్రక్కకు తొలగించి రాతి వంటి మా గుండెను ప్రీతితో వెన్నగా మార్చెను. మన హృదయాలన్నింటినీ కూడా ప్రేమ నిండేటట్లుగా, తాను ప్రేమమయుడు కనుక ఆ ప్రేమను మన హృదయాల్లో నింపగలిగినటువంటి అవతారము సత్యసాయి అవతారము. అందుకు ఆ ప్రేమతో మన హృదయములు నింపుకోవాలంటే మన హృదయములను పవిత్రము చేసుకొని చక్కటి పాత్రగా నిలుపుకుంటే స్వామి యొక్క ఆ ప్రేమానుగ్రహం అంతా కూడా మన మనసుల్లో నిండి మనము మరలా అదే ప్రేమను తోటి వారిపై, లోకముపై ఆ ప్రేమను పంచుకొని మనము ప్రేమగా బ్రతకటానికి, లోకము ప్రేమగా ఉండటానికి, ప్రేమమయం అవటానికి కూడా స్వామి యొక్క బాటలో మనము చేరినందుకు మనల్ని మనమే అభినందించుకుంటూ స్వామికి కృతజ్ఞతలు తెలుపు చేసుకుందాం. సాయిరాం, సాయిరాం. సాయిరాం కోటేశ్వరరావు గారు. మా సాయిరాం భారతి అయి ఒక పాట పాడండి అమ్మా. సాయిరాం. नाथ नाथ साई तुम हो अंतर्यामी, तुम हो मेरे भगवान, तुम हो मेरे भगवान। दीन दुख भंजना सहारा दो मुझे, दीन दुख भंजना सहारा दो मुझे, ओ मेरे साई भगवान, ओ मेरे साई भगवान। हृदय मंदिर में आवो मेरे साई, हृदय मंदिर में
आवो मेरे साई दीजो कृपा वरदान दीजो कृपा वरदान तुम हो मेरे भगवान तुम हो मेरे भगवान हे अनाथ नाथ साई तुम हो अंतर्यामी तुम हो मेरे भगवान हृदय मंदिर में आवो साई मेरे हृदय मंदिर में आवो साई मेरे दीजो कृपा वरदान तुम हो मेरे भगवान हे अनाथ नाथ साई तुम हो अंतर्यामी तुम हो मेरे भगवान साईराम सर थैंक यू वेरी मच थैंक మా సింధూరి కామిశెట్టి గారు ఒక పాట పాడండి. పాడతారమ్మా? సాయిరాం మోక్షిత. సాయిరాం మోక్షిత. సాయిరాం. ఏ శ్రీనివాసరావు గారు. సాయిరాం. సాయిరాం వర్క్ అవుతున్నారు సార్. సాయిరాం శంకర్ సరస్వతి గారు. సాయిరామ్ అండి, బై మిస్టేక్ ఫింగర్ వెళ్ళింది. సాయిరామ్. ఎనీ హౌ స్వామి హెస్ గివెన్ మీ ద ఛాన్స్. సాయిరామ్. సాయిరామ్. సాయిరాం మేడం ఏదైనా చెప్పండి. సాయిరాం చెప్పమంటారా పాడమంటారా? సాయిరామ్ చెప్పండి. చెప్పాలి. ఓకే అండి. సూర్య భగవంతం గారు సైంటిస్ట్. ఆయన ఇంటర్నేషనల్ ఫేమస్ సైంటిస్ట్. అప్పటి వాళ్ళకి తెలుసు, అప్పటి భక్తులకు తెలుసు. ఈనాటి భక్తులకి కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు కూడా. వారు ప్రతిదానికి కూడా రీజన్, సైన్స్ అంటే రీజనింగే కదా. కానీ ఎక్కడ సైన్స్ ముగుస్తుందో అక్కడ స్పిరిచువాలిటీ బిగిన్ అవుతుంది అనమాట. అయితే ఆయన ఒక పర్యాయం బెంగళూరులోనే ఎక్కడ ఉన్నారు, ఊరు నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. వాళ్ళ ఫ్రెండ్ని రమ్మన్నారు. ఈయన రమ్మంటే వాళ్ళ ఫ్రెండ్ అన్నట్ట, మా ఇంట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన పర్మిషన్ ఇస్తేగా నేను రాను అని అన్నారట. అంటే అంత పర్మిషన్ ఇస్తే గానీ నువ్వు కదలను అంటున్నావు అంటే, ఆ ఫ్రెండ్ని నేను చూడాల్సిందంటే, రా వచ్చి చూడు నా ఫ్రెండ్ అని. మా ఇంట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫ్రెండ్ అనలా, మా ఇంట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన చూడు అన్నారట. అంటే సరే ఆయన్ని చూస్తాను అని చెప్పి సూర్య భగవంతం అప్పుడు వయసు బహుశా 25, 28 ఈయన ఏమంటే భగవంతుడిని నమ్మడు. సైంటిస్ట్ కదా, అన్నిటికీ రీజన్ కావాలి అని చేత భగవంతుడిని నమ్మల. భగవంతుడు ఉన్నాడు అంటే కూడా నమ్మడు అనమాట, హేతువాది. అయితే సరే అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, ఎవరు ఆయన? మన భగవాన్ సత్యసాయిబాబా 25 years 20 years ఏజ్ అంతేనంట. ఆశ్చర్యపడి, ఈయన నీకు పర్మిషన్ ఇచ్చేదంటే, అవును ఈయన ఇస్తేనే గానీ నేను రాను అన్నట్ట.
అంటే సరే తర్వాత చివరికి రా నువ్వు నాతో అని సూర్య భగవంతు అంటే అప్పుడు బాబా అన్నారట, నేను కూడా మీతో వస్తాను అన్నట్ట. అప్పుడు సూర్య భగవంతు అనుకున్నట్ట, పిలోని పేరంటానికి వస్తాను అంటున్నాడు ఏమిటి ఈయన అని అనుకున్నట్ట. కానీ చివరికి ఆయన కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఏదో మిరకల్ చూపించడం కూడా జరిగింది. దానివల్ల సరే ఈయన ఏదో కొంచెం అద్భుతమూర్తి లాగే ఉన్నాడు, నా రీజన్కి అందట్లేదని అనుకున్నాడు. అనుకున్నాక ఇంకా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఏవో ఆ ఫ్రెండ్ ద్వారా జరగటం వలన పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. పుట్టపర్తి వెళ్ళే ఆ రోజుల్లో భగవాన్ సత్యసాయి బాబా వారు వీళ్ళందరినీ కూడా చిత్రావతి నదికి తీసుకువెళ్తూ ఉండేవారు. అప్పుడు భగవంతం కూడా సూర్య భగవంతం కూడా ఆ గుంపులో ఉన్నాడు అనమాట. ఉండి సరే కొంచెం నమ్మక స్థితిలో ఉన్నాడు. ఏదో ఆయన కనుక్కోవాలి అనేటువంటి ఉవ్విళ్ళతో కరంజేయలాగనమాట ఉంటే సరే చిత్రావతి నదికి వెళ్ళారు. వెళ్ళి భగవంతాన్ని అడిగారట, స్వామి ఎక్కడ కూర్చుందాం అని చెప్పు అన్నారట స్వామి. అంటే అప్పుడు స్వామి అని కూడా చేత కాదు, మీ ఇష్టం వచ్చిన చోట కూర్చుందాం అండి, నన్ను అడగడం ఎందుకన్నట్ట. కాదు నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ కూర్చుందాం అంటే అక్కడ కూర్చుందాం అన్నట్ట. కాదండి మీ ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుందాం అండి అన్నట్ట. కాదు నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ కూర్చుందాం అంటే అక్కడ 3 సార్లు అన్న తర్వాత సరే ఈ చోట కూర్చుందామని ఒక చోటు చూపించాడు అనమాట భగవంతం సూర్య భగవంతం. సరే భగవాన్ సత్యసాయి బాబా గారు కూర్చున్నారు. అక్కడ అందరూ కూడా భక్తులు అందరూ కూడా కూర్చున్నారు చిత్రావతి నది ఒడ్డున. అప్పుడు ఆ మాట ఈ మాట మాట్లాడి భగవంతుని చేయి పట్టు అన్నారంట. అనేసి ఒక గుప్పుడు ఇసుక ఎక్కడి నుంచి ఇసుక తీయమంటే అది కూడా నన్ను అడుగుతున్నారు ఏంటని, ఇక్కడి నుంచి తీయమని అంటే ఒక గుప్పుడు ఇసుక తీసి భగవంతుని చేతిలో పెట్టారు స్వామి. పెట్టి చూడు ఇసుక కేసి అన్నారు. చూశాడు భగవంతం. చూస్తే ఆ గుప్పుడు ఇసుక ఇతను చూస్తుండగా భగవద్గీతగా మారిపోయింది, భగవద్గీత పుస్తకం అయిపోయింది అనమాట ఆ గుప్పుడు ఇసుక కూడా. ఇంకా అతనికి ఆశ్చర్యం అనమాట. అయితే ఈయన సామాన్యుడు కాదు, ఏదో మహత్తరమైన శక్తి ఉన్నవాడు అని అనుకున్నాడు. అనుకుని ఇంకా నమ్మకం అయితే కుదరలేదు కానీ వస్తూ ఉండేవాడు అనమాట స్వామి దగ్గరికి. ఒక పర్యాయము ఐ థింక్ బెంగళూరు అనుకుంటాను అది కూడా. అక్కడ స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు. భగవంతం కూడా వెళ్ళాడు అక్కడికి కూడా. స్వామివారు స్టేజ్ మీద కూర్చున్నారు. కూర్చున్న తర్వాత చాలా మంది జనం వచ్చారనమాట స్వామిని దర్శించుకోవడానికి, ఆయన స్పీచ్ వినడానికి. అప్పుడు స్వామి భగవంతునితో అన్నారంట, ఆ చివరి ఎక్కడో ఒక ఆవిడ ఉందండి, ఒక 70-80 ఏళ్ళ ఆవిడ ఉన్నారనమాట. ఈవిడ నాకు చాలా కాలం నుంచి తెలుసు అని అన్నారంట భగవంతునితో. అప్పుడు సూర్య భగవంతానికి అనుమానం వచ్చింది, ఏంటి ఈయన చూస్తే 30 ఏళ్ళ వయసు వాడు, ఆమె చూస్తేనేమో 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి, ఆవిడ ఎలా తెలుసు ఈయనకి అని అనుకున్నట్ట. సరే ఇంకా ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఇంకా స్వామి స్పీచ్ మొదలు పెట్టారు. 2-3 భజన పాటలు అయిన తర్వాత మామూలుగాను. అప్పుడు మెల్లగా పక్క నుంచి జారుకున్నాడు సూర్య భగవంతం. జారుకుని సూర్య భగవంతం ఆమె దగ్గరికి వెళ్ళాడు అనమాట. వీళ్ళు ఆ మాట ఈ మాట మాట్లాడి, అమ్మా నీకు ఈయన ఎంతకాలం తెలుసు అన్నట్టు. అంటే నేను ఇప్పుడు చూస్తున్నాను, కానీ సాయిబాబా నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టు. నా చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి నీకు తెలియటం ఏమిటి సాయిబాబా అంటే, లేదు మా చిన్నాన్నగారు నన్ను షిరిడి తీసుకెళ్లారు, ఆయనే ఈయనని తెలుసు నాకు, అందువల్లనే ఈయన చూడడానికి వచ్చాను. నా చిన్నతనంలో షిరిడి బాబా దగ్గరికి మా చిన్నాన్నగారు తీసుకెళ్లారు. అప్పుడు షిరిడి బాబా నాకు ఒక పథకం ఇచ్చారు, ఇదిగోనండి అది నా మెడలో ఉంది చూడండి అని చెప్పి చూపించింది అనమాట. అంటే ఆ బాబా ఈ బాబా ఒక్కరే అనేటువంటి నమ్మకం సూర్య భగవంతానికి ఈమె ద్వారా కొంతవరకు ఏర్పడింది. సైంటిస్ట్ కదా, కొంతవరకు ఏర్పడింది అనమాట. సరే అట్లా అయిన తర్వాత కొంతకాలానికి వీళ్ళ అబ్బాయికి ఏదో సుస్థి చేసిందండి. ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కానీ ఆ వ్యాధి నయం అవ్వటంలా. సరే అందరూ కలిసి సత్యసాయిబాబా దగ్గర తీసుకెళ్తే తగ్గుతుందని ఏదో అన్నారు. అంటే ఎంతమంది డాక్టర్లకు కూడా లొంగని వ్యాధి, ఆ పర్టికులర్ ప్రాబ్లంని ఈయనేం చేస్తారులే అని అనుకున్నాడు. ఆ అపనమ్మకంతోనే వచ్చాడు, ఎందుకైనా మంచిది అని అందరూ చెప్తుంటే. వచ్చిన తర్వాత స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకెళ్ళటం అట్లా జరిగింది. అక్కడ ఆ రోజుల్లో ఇంటర్వ్యూ రూమ్ అంటూ ఏమి ఉండేది కాదు, ఒక తెర కట్టడం అట్లేదో ఉండేది. సరే ఆ బాబునేమో అక్కడ పడుకోబెట్టారు, లోపల రమ్మన్నారు. సూర్య భగవంతం కూడా వెళ్ళినట్టున్నారు అక్కడికి కొడుకుతో పాటు.
స్వామి స్వయంగా సిజర్స్, తర్వాత ఆపరేషన్ కావాల్సిన వస్తువులన్నీ, బ్యాండేజ్ అన్నీ కూడా సృష్టించేసుకున్నారు. ఆపరేషన్ చేశారు. వెన్నెముక అనుకుంటాను ఆ బాబుకి ప్రాబ్లం. అదంతా సెటరైట్ చేశారు. సెటరైట్ చేసిన తర్వాత దూది చూస్తే అక్కడ లేదు. దూది దూది అన్నారు, ఎక్కడ కనపడలేదు. అప్పుడు మళ్ళీ ఆయనే సృష్టించుకుని ఆ దూదితో అవసరం ఏదో ఉంటుంది కదా ఆపరేషన్ అప్పుడు అది చూశారు. ఆ తర్వాత ఆ బాబు సెట్ అయిపోయాడు అనమాట. వెంటనే కొన్ని గంటలు లేవటం వెళ్ళటం కూడా జరిగింది. ఇంకప్పుడు సూర్యభగవంతం ఫిదా అయిపోయాడు అంటారు కదా, అట్లా పాదాక్రాంతుడు అయిపోయాడు అనమాట. ఇంకప్పటి నుంచి సూర్యభగవంతం గారు స్వామిని వదలలేదు. ఆ సూర్యభగవంతం గారికి చాలా చాలా అనుభవాల తర్వాత జరిగినాయండి. ఇది అన్నీ కూడా ఆయన చెప్తారనమాట. ఇవన్నీ కూడా మానవ మాతుల యొక్క మేధస్సుగా అందనటువంటి అద్భుతమూర్తి. ఏ విధంగా కూడా మనం ఆయన్ని టెస్ట్ చేయలేం. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు కూడా మనం అర్థం చేసుకోలేం. అర్థానికి చాలా దూరంగా ఉంటుంది స్వామి చర్యలు అనేటువంటి విషయం ఆయన అర్థం చేసుకున్నారు సైంటిస్ట్. సో అప్పటి నుంచి కూడా స్వామి వెంట జంట ఉంటూ ఆయన చివరిలో అమెరికా వెళ్ళటం, అక్కడ మరణించడం ఏదో జరిగింది. సో సైంటిస్టులు ఏమిటి, రాజకీయవేత్తలు ఏంటి, ప్రతి ఒక్కరూ కూడా స్వామి పాదాక్రాంతులు అవ్వటమే. ఈ సృష్టి అంతా స్వామి సృష్టించినదే. ఈ సృష్టిలో జరిగినటువంటి విషయాలు మనకి ఏమీ అర్థము కావు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దంటారు స్వామిని అర్థం చేసుకోవడానికి. యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు నమ్ము అంతే. అర్థం చేసుకోవడం నీ వ్యర్థం, నీ సమయం వ్యర్థం, దాని బదులు నామం చేసుకో అని చెప్తుంటారనమాట. కాబట్టి స్వామి తత్వాన్ని కానీ, స్వామిని కానీ, స్వామి చర్యల్ని కానీ మనం ఏం అర్థం చేసుకోలేం. యాజ్ ఇట్ ఈస్ గా మనం నమ్మడమే, ఆయన పాదాక్రాంతులు అవ్వటమే అని సుమన్ బాబు గారు ఒక పుస్తకంలో రాశారండి ఈ విషయాలన్నీ కూడా. అందులో భగవంతం గారి అనుభవాల గురించి చాలా థియరిటికల్, చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ వ్యాసం. మన గురువు గారు ఎప్పుడైనా అనుమతిస్తే, సమయం ఇస్తే ఆ వ్యాసం యాజ్ ఇట్ ఈస్ గా మీకు చదివి వినిపిస్తాను. సాయిరామ్ అండి, అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు, మీకు అందరికీ కృతజ్ఞతలు. సాయిరామ్. సాయిరామమ్మ, భగవంతం గారి విషయం వచ్చింది కనుక ఒక 2 సన్నివేశాలు వారి జీవితంలోవి. వారి సొంత ఊరు నూజివీడు మండలం, నూజివీడు దగ్గర ఆకిరిపల్లి గ్రామం అండి, వారి స్వగ్రామం. ఆయన కుమారుడు కూడా భక్తుడు, స్వామికి చాలా గొప్ప భక్తుడు. ఆయన మన అస్సాంలో ఒక నదిలో స్వామి ఇచ్చినటువంటి ఉంగరాన్ని పారేసుకుంటాడండి వీరి అబ్బాయి, భగవంతం గారి అబ్బాయి. సరే అయ్యో బాధపడతాడు, స్వామి ఇచ్చినటువంటి ఉంగరం పోయింది, స్వామితో ఎలా చెప్పాలి అని అనుకుంటూ సరే స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అడిగారు ఏది ఉంగరం అని. స్వామి స్వామి అని నీళ్లు నవ్వులుతున్నాడు మాట్లాడకుండా. సరే అలా అజాగ్రత్తగా ఉంటే ఎట్లాగా అని చెప్పని అదే ఉంగరాన్ని స్వామి ఇవ్వడం జరిగిందండి ఆయనకి. అట్లాగే భగవంతం గారి భార్య ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకున్నారండి ఆకిపల్లిలోనే. ఆ చాలా ప్రమాదకరమైనటువంటి ఇది. అటువంటి దాంట్లోంచి కూడా ఆవిడ రక్షింపబడింది స్వామి చేత. చాలా మిరకిల్స్ భగవంతం గారికి స్వామి చూపించడం జరిగిందండి. అటువంటి గొప్ప భక్తుడు ఆయన. అయితే ఇక్కడ ఒక విషయం కూడా అండి, స్వామి మనకి అందరికీ తెలిసిన విషయమే, నన్ను మీరు ఎంత నమ్ముతారో అన్ని పరీక్షలు పెడుతూ ఉంటాను, చివరికి నన్ను మీరు దూరం చేసుకునే అంత పరీక్షలు కూడా పెడుతూ ఉంటాను అని చెప్పని అటువంటి పరిస్థితుల్లో ఈయన చాలా పరీక్షలకు ఎదుర్కొన్నాడండి ఈ సూర్య భగవంతం గారు. అయినప్పటికీ ఆయన స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గొప్పవాడు సూర్య భగవంతం గారండి. సాయిరామ్. సాయిరామ్ అండి, చాలా విషయం. సాయిరామ్ చక్కగా చెప్పారు సాయి.